వైసీపీ సోషల్ మీడియా విషయంలో కాస్తంత కంట్రోల్ ఏమన్నా తప్పుతోందా? వైఎస్ఆర్సీపీ ఆర్గనైజేషన్ చేయడంలో, సోషల్ మీడియాని ఆర్గనైజేషన్ చేయడంలో, అంటే వాస్తవానికి సోషల్ మీడియా అంటే ఎక్కువ కార్యకర్తలే నడుపుతారు, అందులో నో డౌట్. వైసీపీ సోషల్ మీడియా కానీ, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ, అందులో పెద్దగా ప్రత్యేకంగా జర్నలిస్టులు అయితే ఏమి ఉండరు. ఎవరో ఒకరిద్దరు ఉన్నా సరే ఎక్కువ కార్యకర్తలే వాళ్ళే మారిపోతూ ఉంటారు. వాళ్ళే అన్ని నిజ నిర్ధారణ చేసేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళే పరువు నిలబెడతారు, పరువు తీసేస్తారు, రెండూ చేస్తారు. కానీ ఆ సమన్వయం అనేది, కోఆర్డినేషన్ అనేది ఉంటే, ఒక కంట్రోల్ అనేది కనుక ఉంటే ఖచ్చితంగా అది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకప్పుడు విజయసాయిరెడ్డి గారి హయాంలో ఉండేదట అలాగే. డిజిటల్ మీడియాని, సోషల్ మీడియాని వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉన్నారు. తర్వాత కూడా ఏదో మార్చినట్టున్నారు ఆ మధ్యన. సజ్జల గారికి ఇచ్చిన తర్వాత ఆయన కూడా కాస్తంత బాగానే చేశారు అనేది ఓకే. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కొత్త టీం ఎవరో వచ్చి ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఏదో వీడియోల్ని ఎవరికో పంపిస్తారు. అవి ఇమీడియట్గా ఇప్పుడు చూడండి, నేను నామ్మడి రాంబాబు గారి విషయంలో రిగ్గింగ్ జరిగింది అని ఆయన ఒక వీడియో పెడితే అది సోషల్ మీడియాలో అంతా వైరల్ చేశారు, దాన్ని బాగా సర్క్యులేట్ చేశారు. ఫైనల్గా అది ఇక్కడది కాదు అనేది, అది ఫేక్ ప్రచారం అంటూ తేల్చేశారు. అలాగే ఈ అమరావతి వరదలకు సంబంధించి కూడా నీరు వచ్చింది, మొత్తం అమరావతి మొత్తం మురిగిపోయింది అనేది, అది వేరే వీడియోలు తెచ్చిపెట్టారు అనేది, అది ఫేక్ ప్రచారం. అంటే ఒక రకంగా వాళ్ళు పెట్టినవన్నీ ఫేక్ అన్నా ఉంటే అక్కడ పార్టీ పరువు తీసుకున్నట్టే అవుతుంది. అది ఎంతవరకు వాస్తవం, నిజమో కాదో, అబద్ధం అనేది తేలాలి. ఒకవేళ నిజంగా వీళ్ళు పెట్టింది నిజమేనా, అది ఫ్యాక్ట్ చెక్ అని చెప్పగానే అవసరమైతే వైసీపీలో కూడా ఒక ఫ్యాక్ట్ చెక్ లాంటి టీంని రెడీ చేసి, లేదు ఇది నిజమే నిరూపించగలగాలి. లేదని చెప్పి వాళ్ళు ఇది తప్పని చెప్పగానే వీళ్ళు సైలెంట్గా ఊరుకుంటే వీళ్ళు తప్పు చేసినట్టు అవుతుంది. పార్టీ పరువు తీసుకున్నారు. రేపొద్దు నిజంగా ఏదైనా పెట్టిన డౌట్ వస్తుంది. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళు దాన్ని వైరల్ చేయాలన్నా, నిజం పెట్టినా సరే భయపడతారు దాన్ని వైరల్ చేయడానికి. అది నిజమా కాదా అనేది ఆలోచించుకొని ఈ లోపల పుణ్యకాలం కాస్త పూర్తయిపోద్ది. అక్కడ వాళ్ళు ఎలా నిర్ధారిస్తున్నారు ఇమీడియట్గా, వీళ్ళు కూడా అలా నిర్ధారించే ఒక టీం అయితే ఉండాలి. మొన్న వచ్చిన గుంటూరు ఎమ్మెల్యేకి సంబంధించి ఒక ఎమ్మెల్యేకి ఇలాగే ఏదో వీడియో కాల్ మాట్లాడుతుంటే ఒక మహిళతో దాన్ని ఏదో రిలీజ్ చేశారు. తర్వాత ఆయన ఇది ఫేక్ అని చెప్పాడు. తర్వాత ఆ ఇష్యూ అక్కడితో ఆగిపోయింది. అంటే కొన్ని వీళ్ళ వైరల్ అయితే చేసేస్తున్నారు, తర్వాత అది ఫేక్ అనేటప్పుడు సైలెంట్ అయిపోతున్నారు. ఇది పార్టీ పరువు తీసే కార్యక్రమం అనేది సీనియర్లు చెప్తున్నమాట. ఇదంతా జగన్కి తెలిసే జరుగుతుందా అంటే, జగన్ ఇవన్నీ నేరుగా అయితే పట్టించుకోరు. జగన్ ఈ వీడియో వైరల్ చేయ, ఆ వీడియో వైరల్ చేయని అనరు. కాకపోతే ఫైనల్గా పోయేది వైసీపీ పరువే, జగన్ పరువే. దానికి సంబంధించి కింద ఒక టీం పనిచేస్తూ ఉంటుంది. ఆ టీము నిర్వహణ లోపం ఇలాంటి సందర్భాల్లో బయటపడతా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఎంత పర్ఫెక్ట్గా వ్యవహరిస్తుంది సోషల్ మీడియా విషయంలో అనేది వైసీపీ కూడా అక్కడ ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ ఫ్యాక్ట్ చెక్ నిజాలైతే పెట్టాలి. అబద్ధాలు పెట్టి పరువు తీసుకోవడం అంటే రేపొద్దున అది నిజాలైనా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఇది ఆలోచించుకోవాలి.